2026 టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్ శ్రీలంకలో జరగబోతోంది. ఈసారి టీమిండియా ఎలా ప్రదర్శించనుంది? 2021 టోర్నీలో ఆడిన 5 ఆటగాళ్లు ఇప్పుడు మళ్లీ ఆడబోతున్నారు. అయితే ఆ 5 సీనియర్ ప్లేయర్లు ఎవరు? ఈసారి ఎలా సిద్ధమయ్యారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. టీ20 వరల్డ్ కప్ 2026 మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్ శ్రీలంకలో జరగబోతోంది. బీసీసీఐ తాజాగా టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఉన్నారు. ఈ జట్టులో 5 ఆటగాళ్లు 2021 టీ20 వరల్డ్ కప్ లోనూ ఆడారు. అప్పుడు గ్రూప్ స్టేజ్ లోనే అవుట్ అయిన టీమిండియా ఇప్పుడు కప్ కొట్టేందుకు వచ్చేస్తుంది. ముందుగా 2021 వరల్డ్ కప్ గుర్తు చేసుకుందాం. యుఏఈ ఒమన్ లో జరిగిన ఈ టోర్నీలో టీమిండియా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. పాకిస్తాన్, న్యూజిలాండ్ తో ఓడిపోయి చేదు జ్ఞాపకాలు మిగిల్చింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు టీ20లో టీమిండియా ఎంతో మారింది. 2024లో వరల్డ్ కప్ గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్ గా వస్తోంది. ఇప్పుడు సొంత గడ్డపై శ్రీలంకతో ఆడుతూ మళ్లీ కప్ నిలబెట్టాలని చూస్తోంది. ఈ స్క్వాడ్ లోని ఆ 5 సీనియర్లలో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ కలరు. వీళ్లు అప్పుడు ఎలా ఉండేవాళ్లు, ఇప్పుడు ఎలా ఎదిగారో తెలుసుకుందాం. రెండు 2021 వరల్డ్ కప్ లో సూర్య ఇంకా కొత్తవాడు, వర్ధమాన ఆటగాడిగా వచ్చాడు. 4 మ్యాచ్లు ఆడి కేవలం 42 పరుగులే చేశాడు. పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. కానీ 5 ఏళ్లలో సూర్య ప్రపంచంలోనే టాప్ టీ20 బ్యాటర్లలో ఒకటిగా మారిపోయాడు. 360 డిగ్రీ షాట్లు, ధైర్యమైన బ్యాటింగ్ తో జట్టును గాడిలో పెడతాడు. ఒకప్పుడు టీమిండియాకు కెప్టెన్ కూడా. సొంత గడ్డపై జరుగుతున్న ఈ వరల్డ్ కప్ లో జట్టును విజేతగా నిలబెట్టాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. సూర్య ఫామ్ లో ఉంటే టీమిండియా అజేయం అనిపిస్తుంది. ఆయన నాయకత్వంలో ఇప్పటి వరకు చాలా సిరీస్లు గెలిచాం. ఈసారి కప్ కూడా గెలవాలని అందరూ ఆశిస్తున్నారు. రెండోవాడు హార్దిక్ పాండ్యా. 2021లో హార్దిక్ కు ఆ టోర్నీ పీడకలలా నిలిచింది. గాయాలతో ఇబ్బంది పడుతూ బౌలింగ్ చేయలేదు. 5 మ్యాచ్ల్లో కేవలం 69 పరుగులే చేశాడు. ఆల్రౌండర్ గా పెద్దగా రాణించలేదు. కానీ ఆ తర్వాత తన ఫిట్నెస్ పెంచుకుని మళ్లీ టాప్ ఫామ్ కు వచ్చాడు. ఇప్పుడు టీమిండియాకు కీలకమైన ఆల్రౌండర్ గా మారాడు. పవర్ హిట్టింగ్ తో పరుగులు, బౌలింగ్ తో వికెట్లు తీసి మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాడు. డెత్ ఓవర్లలో ఆయన బ్యాటింగ్ చూస్తే థ్రిల్ అనిపిస్తుంది. 2024 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఆయన ప్రదర్శన కీలకంగా మారింది. ఇప్పుడు సీనియర్ గా జట్టుకు బలమవుతున్నాడు. మూడోవాడు జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా 2021లోనూ టాప్ ఫామ్ లోనే ఉన్నాడు. టీం త్వరగా అవుట్ అయినా ఆయన 5 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీసి బెస్ట్ బౌలర్ గా నిలిచాడు. యార్కర్లు, స్లోయర్లతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు కూడా అదే ఫామ్ లో ఉన్నాడు. భారత బౌలింగ్ డిపార్ట్మెంట్ కు వెన్నెముక బుమ్రానే. డెత్ ఓవర్లలో ఆయన బౌలింగ్ చూస్తే ప్రత్యర్థులకు భయం వేస్తుంది. యార్కర్ల కింగ్ గా పేరు తెచ్చుకున్న బుమ్రా ఈ వరల్డ్ కప్ లోనూ కీలక పాత్ర పోషిస్తాడు. ఆయన ఉంటే టీం బౌలింగ్ సూపర్ స్ట్రాంగ్ అవుతుంది. నాలుగోవాడు వరుణ్ చక్రవర్తి. వరుణ్ కు 2021 వరల్డ్ కప్ మర్చిపోలేని అనుభవం. 3 మ్యాచ్లు ఆడి 1 వికెట్ కూడా తీయలేదు. ఆ తర్వాత దాదాపు టీం నుంచి దూరమైపోయాడు. కానీ ఐపీఎల్ దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా ఆడి మళ్లీ తిరిగి వచ్చాడు. మిస్టరీ స్పిన్ తో పదును పెట్టి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ప్రపంచ నంబర్ 1 టీ20 బౌలర్ వరుణే. ఆయన బౌలింగ్ చూస్తే ప్రత్యర్థులు కన్ఫ్యూజ్ అవుతారు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసి మ్యాచ్ ను కంట్రోల్ చేస్తాడు. చివరిగా ఇషాన్ కిషన్. 2021లో ఇషాన్ కేవలం 1 మ్యాచ్ ఆడి 4 పరుగులే చేశాడు. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. కానీ దేశవాళీలో, ముఖ్యంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పరుగుల వర్షం కురిపించాడు. సునామీలా ఆడి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు వికెట్ కీపర్ బ్యాటర్ గా మళ్లీ టీంలోకి వచ్చాడు. రిషబ్ పంత్ లేని లోటును భర్తీ చేస్తూ ఓపెనింగ్ లో అగ్రెసివ్ బ్యాటింగ్ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇషాన్ ఫామ్ లో ఉంటే టాప్ ఆర్డర్ బూమ్ బూమ్ అవుతుంది. ఈ 5 2021లో చేదు అనుభవం తర్వాత ఎంతో ఎదిగారు. అప్పుడు యంగ్ ప్లేయర్లుగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు సీనియర్లుగా
జట్టుకు బలంగా నిలుస్తున్నారు. వీళ్ల అనుభవం, ఫామ్ టీమిండియాకు ప్లస్ అని చెప్పవచ్చు. మిగతా యంగ్ ప్లేయర్లతో కలిసి ఈసారి కప్ కొట్టేందుకు రెడీ అయ్యారు.